కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నెహ్రూ యువ కేంద్రం, గ్రామ జ్యోతి, సిఆర్పీఎఫ్ మదనపల్లె మండలం కార్యాలయం సిబ్బంది ఆధ్వర్యంలోని ఉమ్మడిగా అమృత్ కలశ్ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ భానుప్రసాద్, డిఎల్జీఓ లక్ష్మీపతి, సిడిపిఓ సుజాత, సర్పంచ్లు దీప, శరత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, గ్రామ జ్యోతి సంస్థ సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని, 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి చిహ్నంగా ప్రతి ఊరిలోని కూడా మట్టిని సేకరించి ఢిల్లీ పంపుతున్నామని అన్నారు. భారతదేశ చరిత్రకు అద్దం పట్టే విధంగా మట్టిని సేకరించి అన్నింటినీ కూడా ఒకచోట ఉంచినట్లుగా తెలిపారు. భారతదేశాన్ని నిర్మించడంలో నా వంతు పాత్ర పోషిస్తానని, మనసత్వాలను నా నుండి తొలగిస్తానని, వారసత్వాన్ని ప్రచారం చేయడం, పరిరక్షించడంలో బాధ్యత కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన దేశం కోసం మనకు ఎన్నో సేవలు అందించిన ఎక్స్ ఆర్మీ వాళ్ళను సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిగా గౌరవనీయులైన కెప్టెన్ ఆర్వి రమణ గారిని సన్మానించాల్సింది. భాగంగా ఈరోజు గ్రామం నుంచి సేకరించిన వాటిని మేరీ మాటి మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా సేకరించిన మట్టిని, ధాన్యాన్ని అంతా కూడా ఈరోజు ఊరేగింపుగా తీసుకుని పోయి మన రాష్ట్ర రాజధానికి పంపించడం జరుగుతోంది. అక్కడి నుంచి మళ్ళీ మనము ఢిల్లీకి, మన దేశ రాజధానికి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి పౌరుడు భారతీయ పౌరుడుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంతవరకు కూడా ఇంకా కూడా ఈ రోజు నుంచి కూడా జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి పౌరుడు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. మన దేశాన్ని 2047 నాటికి స్వావలంబన కలిగినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ ప్రధానమంత్రి గారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు దృఢనిశ్చయంతో ఈ కార్యక్రమాలన్నీ దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందించేందుకు, దేశభక్తిని అలవాటుగా చేసేందుకు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మదనపల్లిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ మేరీ మాటి మేరీ దేశ్ ఆజాదీకి అమృత మహోత్సవ్ 75 సంవత్సరాల వజ్రోత్సవాన్ని జరుపుకున్నటువంటి మన భారతదేశ ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయాలు తీసుకొని దేశ అభివృద్ధిలో ఎవరి వంతు వాళ్ళు కృషి చేసి మంచి పౌరులను తీర్చిదిద్ది దేశాన్ని అభివృద్ధిలో ప్రగతి పథంలో నడిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమంలో బాగా పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.